ప్రమాదకరమైన వైద్య విధానాలను సమర్థిస్తున్నారని వైద్యులు విమర్శించిన నేపథ్యంలో అగ్ర కథానాయిక సమంత వివరణ ఇచ్చారు. తనను జైలుకు పంపాలని వ్యాఖ్యానించిన వైద్యునికి తనదైన శైలిలో సుదీర్ఘమైన కౌంటర్ ఇచ్చారు శామ్. వైరల్ వ్యాధులను నిర్వహించడానికి నెబ్యులైజర్ ద్వారా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించమని సమంత సోషల్ మీడియాలో అభిమానులకు సూచించింది. ఈ చికిత్స విధానానికి సంబంధించిన స్వీయ అనుభవాన్ని ఫోటో రూపంలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చాలా మంది డాక్టర్ల దృష్టిని ఆకర్షించింది. డాక్టర్ సిరియాకా అబ్బి ఫిలిప్స్ సహా చాలా మంది డాక్టర్లు దీనిపై స్పందించారు. ఈ పద్ధతి హానికరమైన పరిణామాలకు దారి తీస్తుందని అన్నారు. సమంత సూచనలను వైద్యులు సరికాదని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం సైన్స్ గురించి తెలియని నటి అని కమెంట్ చేశారు. అయితే ఇప్పుడు సమంత వైద్యులకు తనదైన శైలిలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు. శామ్ పూర్తి ప్రకటన సారాంశం ఇలా ఉంది. గత 2 సంవత్సరాలుగా నేను అనేక రకాల మందులను తీసుకోవాల్సి వచ్చింది. వైద్యులు సూచించిన ప్రతి దాన్ని నేను ప్రయత్నించాను. గొప్ప అర్హత కలిగిన వైద్య నిపుణులు సలహా ఇచ్చిన ప్రకారం వీటిలో చాలా చికిత్సలు ఖరీదైనవి కూడా. నేను దానిని భరించగలిగాను. కానీ ఇవి చాలా మంది సామాన్యులు భరించలేనివిగా ఉన్నాయి. వారందరి గురించి ఆలోచిస్తే నేను ఎంత అదృష్టవంతురాల్ని అని దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. చాలా కాలంగా సాంప్రదాయ వైద్య చికిత్సలుగా ఆరోగ్యానికి మెరుగు చేయడం లేదు. ఖరీదైన వైద్యానికి నాకు మాత్రమే మంచి అవకాశం ఉంది, కానీ పని చేయడం లేదు. వారి వైద్యం ఇతరులకు బాగా పనిచేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఈ 2 కారకాలు నన్ను ప్రత్యామ్నాయ చికిత్సల గురించి ఆలోచించడానికి దారితీశాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ తర్వాత నాకు అద్భుతంగా పనిచేసే చికిత్సలను నేను కనుగొన్నాను. నేను సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ కోసం వెచ్చిస్తున్న దానిలో కొంత భాగాన్ని దీనికోసం ఖర్చు చేస్తే చాలు. నేను చెప్పినదే నిజమని ఒకే చికిత్సను గట్టిగా సమర్థవం చేత అమాయకురాలిని కాదు. గత 2 ఏళ్లలో నేను నేర్చుకున్న అన్నిటిని కారణంగా నేను కేవలం మంచి ఉద్దేశంతో సూచించాను. ముఖ్యంగా ఆ చికిత్సలు ఆర్థికంగా చితికిపోయేలా చేస్తాయి. చాలా మంది వాటిని భరించలేకపోవచ్చు. మనసంతా విద్యావంతులైన వైద్యులపై ఆధారపడతాము. ఈ చికిత్సను 25 సంవత్సరాలుగా డిఆర్డిఓలో సేవలందించిన ఎండి అయిన అత్యంత అర్హత కలిగిన వైద్యుడు నాకు సూచించాడు. అతడు సాంప్రదాయ వైద్యంలో తన విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రత్యామ్నాయ చికిత్సను సూచించడానికి జీవితాన్ని కేటాయించాడు. ఒక పెద్ద మనిషి నా పోస్టు పైన ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశారు. పెద్ద మనిషి కూడా వైద్యుడనే అని అన్నారు. అతడికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో సందేహం లేదు. అతడికి ఉద్దేశాలు గొప్పవని నాకు ఖచ్చితంగా తెలుసు. అతడు తన మాటలో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతడి పట్ల దయగా ఉండేది. ముఖ్యంగా అతడు నన్ను జైలులో వేయాలని సూచించాడు. పర్వాలేదు, ఇది సెలబ్రిటీలు ఉంటే చోటు అని నేను అనుకుంటున్నాను. నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను. నేను ఖచ్చితంగా పోస్ట్ నుండి డబ్బు సంపాదించడం లేదు, లేదా ఎవరిని ఆమోదించడం లేదు. సాంప్రదాయ ఔషధం వారి కోసం పని చేయనందున ఎంపికల కోసం వెతుకుతున్న ఇతరులకు నేను చికిత్స చేయించుకున్న అనుభవంతో ఒక ఎంపిక సూచించాను. ముఖ్యంగా మరింత సరైన ఎంపికలు అవసరం. మందులు పనిచేయనప్పుడు మనం వీటిని వదిలిపెట్టలేము. నేను ఖచ్చితంగా ఈ విధానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. ఇది చెప్పిన పెద్ద మనిషి లేదా డాక్టర్ విషయానికి వస్తే అతడు నా పోస్టులో నేను ట్యాగ్ చేసిన నా డాక్టర్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఉంటే బాగుండేది. ఇద్దరు అధిక అర్హత కలిగిన నిపుణుల మధ్య జరిగిన చర్చల నుండి నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సమాచారాన్ని పంచుకునేంత వరకు నా ఉద్దేశాలు ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాబట్టి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. ఎవరికి హాని కలిగించడానికి కాదు. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక హీలింగ్ మొదలైన వాటిని సూచించే చాలా మంది మంచి వ్యక్తులు నాకు అండగా ఉన్నారు. నేను వాటినన్నిటినీ విన్నాను. నేను కేవలం ఇలాంటిదే చేస్తున్నాను. నా కోసం పని చేస్తున్న దాన్ని ఒక ఎంపికగా చేసుకోవాలని చెప్పడం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే మనలాంటి చాలా మందికి ఆ సహాయం అవసరమని నాకు తెలుసు. ప్రతి చికిత్సకు అనుకూలంగా అలాగే వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. వైద్య విధానంలో పరిపూర్ణత గురించి తెలుసుకొని మంచి సహాయాన్ని కనుగొనడం సామాన్యులకు కష్టమని కూడా సమంత అన్నారు.